జగజీవన్ రామ్ బాబు జగజీవన్ రామ్ బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి వేడుకలు మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి బీఆర్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా, మరి తర్వాత ఎంపీగా, తర్వాత కేంద్ర మంత్రిగా, మరి తర్వాత ఉప ప్రధానిగా అంచెలంచెలు ఎదిగి మరి బడుగు బలహీన వర్గాల కొరకు అభ్యున్నతి కొరకు చేసినటువంటి గొప్ప మేధావి, గొప్ప శక్తి మరి బాబు గారు. అలాంటి గొప్ప నాయకుని వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల కొరకు కొత్త చట్టాలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు. మరి ఉప ప్రధానిగా మరి ఎన్నో రకాలుగా సేవలు అందించినటువంటి గొప్ప శక్తి, మేధావి మరి బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి వేడుకలు మరి అందరి సహకారంతో మరి పట్టణ కేంద్రంలో మరి ఘనంగా జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి నివాళులర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో, మరి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయనను మరవలేనటువంటి ఎన్నో సేవలున్నాయి. ఆ సేవలను కొనియాడుకుంటూ మరి ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సత్యనారాయణ గారు, అలాగే కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దేవరాజు గారు, కార్యకర్తలందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బాబు జగజీవన్ రామ్ గారు 50 సంవత్సరాలుగా పార్లమెంటేరియన్గా పనిచేసారు. ఆ రికార్డు ఇప్పటివరకు ఎవరు దాన్ని సెట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఆయన భారత రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా చాలా కాలం పనిచేసి మరి పాకిస్తాన్ యుద్ధంలో రక్షణ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి సమర్థవంతమైన సేవల్ని మనం ఎప్పటికీ మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి ఈరోజు పట్టణ కాంగ్రెస్ పాకిస్తాన్ జరిగిన సందర్భంగా నాయకులు మన దేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ తరఫున మన ఈ కార్యక్రమాన్ని వారి ఆశయాలను మీద, వారి అడుగుజాడలను, వారి దేశానికి ఎంతో ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తి. అతను మనకు అంచెలంచెలు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగా, ఒక మంత్రిగా, ఒక దేశానికి ఉప ప్రధానిగా పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు వారి అడుగుజాడలు సదా ఎల్లప్పుడూ నడవాలని చెప్పి మరొకసారి వారి ఆత్మశాంతికి, వారి కుటుంబ సభ్యులకు పేరు పేరు దేవుడి అన్నదాతలు ఆశీస్సులు ఉండాలని